భారతదేశంలో వాణిజ్య పారిశ్రామిక గ్యాస్ వ్యవస్థలు పరిష్కార మార్గాలను అందించడంలో పేరు గడించిన పూణే గ్యాస్ తెలంగాణలో మొట్టమొదటి అంకితమైన వాణిజ్య పారిశ్రామిక ఎల్పీజీ సహజ వాయు వ్యవస్థల్లో పరిష్కార మార్గాలను అందించే పూణే గ్యాస్ అనుభవ కేంద్రాన్ని హైదరాబాద్ లో ప్రారంభించినట్లు తెలిపారు. భారతదేశంలో అతిపెద్ద టీకేఫ్ ఆతిథ్య రంగంలో ఖ్యాతి గడించిన సంస్థ కేఫ్ నీలోఫర్ చైర్మన్ బాబు రావు సమక్షంలో ప్రారంభించబడింది. ఈ ప్రారంభోత్సవంలో జసల్ సంపత్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, పూణే గ్యాస్ భవన్ ఉదేశి డైరెక్టర్ ఆఫ్ సేల్స్ పూణే గ్యాస్ పి వినయ్ ప్రకాష్, సిఇఓ ఇగ్నైట్ ఎల్పీజీ మరియు ఫ్రాంచైజ్ ఓనర్ పూణే గ్యాస్ ఎక్స్పీరియన్స్ సెంటర్ పాల్గొన్నారు. నేను వినయ్ ప్రకాష్. నేను ఇక్కడ ఇగ్నైట్ ఎల్పిజి ట్రాక్ ప్రైవేట్ లిమిటెడ్కి ఒక సిఇఓ కింద ఉన్నాను. ఇప్పుడు మన పూణే గ్యాస్ ఎక్స్పీరియన్స్ సెంటర్ అని చెప్పి మన హైదరాబాద్లో లాంచ్ చేసాము. పూణే గ్యాస్ ఎక్స్పీరియన్స్ సెంటర్ బేసికల్లీ ఏ ఉద్దేశంతో పెట్టామంటే, అంత ఎల్పిజి ఇంకా పిఎన్జి కన్జ్యూమర్స్ ఉన్నారు సిటీలో. ఓన్లీ హైదరాబాదే కాదు, మన ఆంధ్ర ఇంకా తెలంగాణ రీజన్స్ కోసం పర్టికులర్లీ ఈ ఎక్స్పీరియన్స్ సెంటర్ మేము ఎస్టాబ్లిష్ చేసాం విత్ టైఅప్ విత్ పూణే గ్యాస్. దీనివల్ల ఏంటి అంటే, మన ఆంధ్ర ఇంకా తెలంగాణ రీజన్స్లో ఎవరైతే ఎల్పిజి యూజ్ చేస్తున్నారో వాళ్ళకి సిలిండర్ ఫ్రీజింగ్ ఇష్యూస్ అని చెప్పి ఒక కామన్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. సో ఆ కామన్ ప్రాబ్లంకి సొల్యూషన్స్ మన దగ్గర ఉన్నాయి. లైక్ మన దగ్గర ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఎల్పిజి జీనియస్ సిస్టమ్స్ అని చెప్పి. ఆ జీనియస్ సిస్టమ్స్ వాడే డిజైన్ మీ గ్యాస్ బ్యాంక్ కన్జంప్షన్ బట్టి మేము సెటప్ చేసిస్తాము. నెక్స్ట్ ఏంటంటే, ఇంకా మా దగ్గర వేరే వేరే వెరైటీస్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. లైక్ లీక్ చెక్ అని చెప్పి అలారం లీకేజ్ సిస్టమ్స్ ఉన్నాయి. మళ్ళీ డ్యూయల్ ఫ్యూయల్ కిట్ అని చెప్పి ఉంది, అది మన జనరేటర్ కోసం పనికొస్తుంది. ఇంకా ఏంటంటే, మనం మీకు ఓన్లీ ఎల్పిజి ఇన్స్టాలేషన్సే కాకుండా మేము కన్వర్షన్స్ ఫ్రమ్ అదర్ ఫ్యూల్స్ కూడా చేస్తాం. అంటే వేరే ఫ్యూల్స్, మీరు ఒకవేళ డీజిల్ వాడుతున్నారు అనుకోండి, ఎఫ్ఓ వాడుతున్నారు అనుకోండి, ఏదైనా వేరే ఫ్యూల్ వాడుతున్నారు అనుకో, మేము మీకు ఎల్పిజి ఇంకా పిఎన్జిలోకి కన్వర్ట్ అవ్వడానికి డిజైనింగ్, హెల్ప్, ఎగ్జిక్యూషన్, ఏ టు జెడ్ మొత్తం అన్ని సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తాం అన్నమాట. How to approach